అయోధ్య కోసం పవన్ కళ్యాణ్ చేసిన పనిని లైవ్‌లో చూస్తున్నారట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఒక్కసారిగా అయితే షాక్ అయ్యారట. సో, మొత్తానికి ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అయోధ్య కోసం పవన్ కళ్యాణ్ అయితే మరి డొనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే లైవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని సొంతంగా చూస్తూ ఎంతగానో షాక్ అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అని ఆల్రెడీ మోడీకి తెలుసు. మోడీ కూడా ఇప్పటికే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఎంతో గ్రాండ్‌గా అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి ఒక సర్కిలెట్ నుంచే వస్తారు కాబట్టి, వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్‌గా ఉండేటువంటి అరేంజ్‌మెంట్స్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళందరూ గమనించుకుంటారంటూ తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మరి అయోధ్య రామాలయానికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానం లభించింది. సో, ఆయన కోసం అయోధ్య రామ జన్మభూమి నుంచి ట్రస్ట్ సభ్యులొచ్చి స్వయంగా పవన్ కళ్యాణ్‌కి ఆహ్వాన పత్రిక అందించారు. సో, ఈ విషయాలన్నీ కూడా మోదీ లైవ్‌లో చూసారట. అంతేకాకుండా శ్రీరామ జన్మభూమికి పవన్ కళ్యాణ్ భారీగా విరాళం కూడా ఇచ్చినట్టుగా తెలుసుకొని మోదీ ఎంతగానో ఆనందించారు. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మైన అంశం. శ్రీరామ జన్మభూమిపై రాముడు బాలరాముడిగా అవతరించబోతున్నారు. సో, ఇక కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలరాముని రూపుని చూడ్డానికే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఈ ఆలయ నిర్మాణంలో భాగం పంచుకోవడం అభినందనీయం అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.